వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126వ డివిజన్ వాంబే హౌస్ కాలనీలో బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని భూగర్భ డ్రైనేజీ, త్రాగునీటి సరఫరా సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు నూతన వీధి దీపాలు ఏర్పాటు చేసి అంతర్గత సీసీ రోడ్లను నిర్మించాలని స్థానికులు ఎమ్మెల్యేకి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాంబే హౌస్ కాలనీలో ఇప్పటికే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న రోజుల్లో బాంబే హౌస్ కాలనీలో మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాంబే హౌస్ కాలనీ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి మౌనిక, మాజీ కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు పాపులు గౌడ్, విఠల్, దాసు, మల్లేష్ గౌడ్, శశిధర్ ముదిరాజ్, ప్రభాకర్, మెట్ల శ్రీను, సాయి తేజ, గోపాల్, మహేందర్, నాని, ముంతాజ్, అంజీ, భూపతి రెడ్డి, త్రివేణి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మొన్న డివిజన్లు మారినప్పుడు మరి వాళ్ళు అక్కడ అధికారులు వచ్చేసి లేదు మాకు రాదు కుత్బుల్లాపూర్కి వస్తా అని చెప్తే ఇమీడియట్లీ మరి ఎమ్మెల్యే గారిని ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి మొన్న మురళి గారికి, రాకేష్ గారికి ఇక్కడ కమిటీ వాళ్ళు వస్తే చెప్పి మరి ఎమ్మెల్యే గారిని విజిట్ చేపిద్దాం. ఈ చిన్న సమస్యలు కాదు, కొన్ని పెద్ద సమస్యలు, మరి సమస్యలు తీరాలంటే ఎమ్మెల్యే గారిని తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మన ఎమ్మెల్యే గారికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సెక్రటరీ 2 సంవత్సరాల నుంచి కూడా మరి గతంలో ఒక ఎవరికైతే గాంధీ గతంలో మరి 2 సంవత్సరాల కింద ఎట్లుందో మరి కొంచెం అంటే ఉన్నదాంట్లో మెరుగు చేసాం తప్ప మన పూర్తి అధికారం లేక ఏం చేయలేకపోయాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అన్న మేము గాంధీ గారు పోయినాం, కనీసం మాది ఎప్పుడు చూసారైనా మీరు ఓట్లేసి అన్న టైపు అన్నారు, మరి మీకే రావాలని చెప్పేసి అలా ఒక కోరుకునే మరి ఆ కోరిక మరి ఈరోజు నెరవేరిందని చెప్పేసి మరి చాలా సంతోషంగానే ఉంది. మరి దీన్ని మరి మన ఎమ్మెల్యే గారి మీద ఇది పెద్ద బరువు పని. మరి గతంలో మరి ఇవన్నీ కూడా ఇష్టం చిన్న నా వెనుక ఏంటి అంటే మీరు చూసుకున్నట్టయితే మీ ఇంటి ముందు నుంచి గల్లీలలో చూసుకున్నా కానీ చెత్త అనేది వేసేస్తుంది. అంటే ఇక్కడ బయట వాళ్ళు వచ్చి వేసింది ఏం లేదు, మన ఇంటి ముందు మనమే చెత్తని క్రియేట్ చేసుకుంటున్నాం. అట్లా కాకుండా మీ నుంచి ఒక సహకారం ఉంటే కనుక శాటిఫికేషన్ వస్తాయి. మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మీ దగ్గర మా ఎస్ఎస్సీ కానీ మా డిఈటీ కానీ నాకైనా కాల్ చేయవచ్చు, అది మేము చేస్తాము. మా నుంచి ఏమి ఫ్లాస్ ఉన్నా కానీ మేము రెక్టిఫై చేస్తాము. బట్ మీరు ఇంకొకటి ఏంటంటే కరెక్ట్గా ఇప్పుడు ఏది క్రియేట్ చేసుకున్నా కానీ మీకు ఇబ్బంది, కాబట్టి మీరు మంచిగా శుభ్రంగా ఉండేటట్టు చూస్తాం. గౌరవ డిప్యూటీ కమిషనర్ గారు లావణ్య మేడం గారు చాలా విషయాలు క్లుప్తంగా చెప్పినారు. ఎందుకు ఈ పరిస్థితి ఈరోజు ఉన్నదంటే మనం వాస్తవానికి జనాలంతా మన వాళ్ళు ఈ ఎంతమంది ముందరు కూడా శ్రీలింగంపల్లి అంటే బార్డర్స్ ఇష్యూ చాలా రోజుల నుంచి ఉండేది. ఉన్నటి వరకు కూడా జూన్ మన సందర్భంలో ఈ ఇళ్ళందరూ కూడా మన వాళ్ళు ఉంటే రీసేల్ చేసుకుని వచ్చారు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.